మేడం అసలు రూట్ కెనాల్ అంటే ఏంటి? రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే పండ్లు పుచ్చు దశ మొత్తం పెరిగిపోయాక అంటే చాలా పెరిగిపోయాక పుచ్చు చివరి దశలో ఉన్నప్పుడు లాస్ట్ స్టేజ్‌లో. లాస్ట్ స్టేజ్లో దాని నర్వ్ ఇన్వాల్వ్ అయినప్పుడు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది చేస్తారు. హ్మ్. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే పళ్ళకు రూట్స్ ఉంటాయి. హ్మ్. 2 రూట్స్, 3 అవును. రూట్స్. ఆ రూట్స్‌ని కెనాల్ ద్వారా మనకి ఒక సన్న నాళం ద్వారా మనకి బ్లడ్ సప్లై అనేది ఉంటది. హ్మ్. అది ఇన్ఫెక్ట్ అయినప్పుడు చేసే ప్రొసీజర్‌ని రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటాము. ఓకే. దాన్ని ఏ దశలో చేసుకోవాలి? అది చేస్తున్నామంటేనే పన్ను ఆల్మోస్ట్ పాడైపోయినట్టు అర్థము. హ్మ్. అంటే పైనకి మాత్రం చిన్నగా కనిపించొచ్చు. కాకపోతే ఎక్స్‌రేస్, పెయిన్ చేస్తున్నప్పుడు పుచ్చు మీరిందాక అన్నట్టుగా పైన చిన్నగా హ్మ్. కనిపించి లోపలికెళ్తుంటే పెద్దగుండడము, హ్మ్. ఇవన్నీ అయిపోయాక అప్పుడే చేసుకుంటాం రూట్ కెనాల్ ట్రీట్మెంట్. ఓకే. అది చేయకుంటే ఇంకా పేషెంట్‌కి చాలా పెయిన్‌తోనే వస్తారు. రూట్ కెనాల్ కేసెస్ చేసేటప్పుడు 90% ఆఫ్ ది ట్రీట్మెంట్స్ సివియర్ పెయిన్ వల్ల, హ్మ్. స్వెల్లింగ్ వల్ల చేయాల్సిన ప్రొసీజర్సే ఉంటాయి. ఓకే. ఒకవేళ రూట్ కెనాల్ చేసిన తరువాత వాటి వల్ల ఏమైనా ఇబ్బంది జరిగే అవకాశం ఉందా లోపల? ఏముండదండి. ఏముండదు. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ వల్ల నొప్పి తగ్గిపోవడము, ఆల్ గుడ్ హ్మ్. బెనిఫిట్సే ఉంటాయి తప్ప దానివల్ల ఇబ్బంది పెట్టే విధంగా అయితే ఏముండవు. ఓకే. దాన్ని మళ్ళీ చేంజ్ చేయాల్సిన అవసరం ఏముండదా? లైఫ్ టైమ్ అది ఉంచేయాల్సిందేనా? అంతే అండి. ఓకే. రూట్ కెనాల్ ఈస్ ఎ ప్రొసీజర్ విచ్ ఈస్ డన్ ఇన్ ద రూట్స్ ఆఫ్ ది టూత్. హ్మ్. మనం టూత్‌ని ఏం డిస్టర్బ్ చేయట్లేం కదా! రూట్స్‌ని కూడా ఏం డిస్టర్బ్ చెయ్యము. ఓకే. దేర్ ఈస్ నథింగ్ టు చేంజ్ ఇన్ థాట్. తర్వాత ఓకే. కొన్నిసార్లు ఏమవుతదంటే, ఆ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అయిపోయాక ఇఫ్ ఎట్ ఆల్ టూత్ మొత్తం పాడయ్యాకనే వస్తారు కదా! హ్మ్. రూట్ హ్మ్. కెనాల్ కోసం. హ్మ్. ఇఫ్ ఎట్ ఆల్ ఆ స్ట్రెంత్ సరిపోనప్పుడు మాత్రమే దానికొక క్యాప్ ఇస్తాము. ఓకే. ఆ క్యాప్ తినడం వల్ల వేర్ అయిపోతుంది. ఓకే. అరిగిపోవడం. అరిగిపోతుంది. ఎగ్జాక్ట్‌లీ. హ్మ్. అరిగిపోవడం లాగా అవుతుంది. థాట్ హాస్ టు బి చేంజ్డ్ ఇఫ్ ఎట్ ఆల్ ఇట్ ఈస్ నెసెసరీ. ఇఫ్ నాట్ రూట్ కెనాల్ చేంజ్ చేసే పనుండదు. ఓన్లీ క్యాపింగ్స్, రెస్టరేషన్స్ అంటే హ్మ్. దానిపైన సిమెంట్ పెడతాం కదా! అవి ఊడిపోవడం వల్ల చేంజ్ చేసుకోవాలి. క్యాప్ ఓకే. అరిగిపోవడం వల్ల చేంజ్ చేసుకోవాలి. హ్మ్. బట్ దేర్ ఈస్ నథింగ్ రిలేషన్ రూట్ కెనాల్ చేంజ్ చేయడం అట్లా అనేది ఉండదు. అలా ఉండదు. ఉండదు. ఓకే. ఈ సిమెంట్ ఫిల్ చేయడం అనే కాన్సెప్ట్ ఉంటుంది కదా! అది ఎప్పుడెప్పుడు చేస్తారు? అంటే పళ్ళలో గ్యాప్ ఉన్నప్పుడు సిమెంట్ ఫిల్ చేస్తారా? పళ్ళల్లో గ్యాప్స్ ఉన్నప్పుడు ఇన్ ద సెన్స్ తినే పళ్ళల్లో గ్యాప్స్ ఉన్నప్పుడు ఫిల్ చేయడం చాలా డిఫికల్ట్ టాస్క్ హ్మ్. ఉంటదండి. తినే పళ్ళల్లో గ్యాప్స్ ఎప్పుడొస్తాయంటే పుచ్చు పళ్ళు వల్లనే అవును. వస్తాయన్నమాట. అవును. అదైతే కొంచెం చేయి దారిపోయినాక, చాలా పాడైనాకనే ఆ ప్రొసీజర్స్ చేయించుకుంటారు. హ్మ్. కాకపోతే గ్యాప్స్ ఫిల్లింగ్ ప్రొసీజర్స్ అంటే కొంతమందికి ఎదుట పళ్ళల్లో 2 పళ్ళు సందు పళ్ళుంటాయి. ఆ! ఇలా వాటికి ఫిల్ చేసుకుంటే సక్సెస్ ఎక్కువుంటది. ఓకే. బికాజ్ దే ఆర్ ఓన్లీ విజిబుల్ టీత్. మనకు అవును. కనిపించే పళ్ళు మాత్రమే. అది మనం చేయడానికి ఏం పెద్దగా యూజ్ ఉండదు హ్మ్. కాబట్టి దట్ విల్ స్టే ఫర్ లైఫ్. లాంగ్ టైమ్ ఉంటది. అదే తినే పళ్ళలైతే ఎక్కువ ఫోర్సెస్ ఉంటాయి మనవి. అవును. ఆ ఫోర్సెస్ ఎక్కువ ఉండడం వల్ల అక్కడ అది విత్‌స్టాండ్ అవ్వదన్నమాట. హ్మ్. సందులలో పెట్టడం అంటే మనకు చిగురుకు తగలనంత వరకు పెట్టుకోవచ్చు. కానీ ఓకే. చిగురుకి పెడితేనే మనకు ఆ సందు తగ్గుద్ది. హ్మ్. దెన్ సందులలో పెట్టడం అనేది కొంచెం కరెక్ట్ అయిన ప్రొసీజర్స్ కాదు.